అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు ఆయన. అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. బోనస్ బోగస్ అయిందని విరుచుకుపడ్డారు. ఖమ్మం పత్తి మార్కెట్లో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. రైతులతో మాట్లాడారు. రైతు బంధు వస్తుందా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే ధర తగ్గింపుపై మార్కెట్ అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని నట్టేట ముంచుతూ మద్దతు ధర లేకుండా చేస్తుందని ఆరోపించారు హరీష్ రావు. ప్రభుత్వం మేల్కొని 7,521 రూపాయలు మద్దతు ధర వచ్చే విధంగా అవసరమైతే మీ జిల్లా కలెక్టర్లను, సీనియర్ అధికారులను మార్కెట్లో పెట్టి ఈనాం కేంద్రాల ద్వారా పత్తి రైతులకు కొనుగోలు చేసే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు 11,000, 10,000, 9,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు 5,000, 6,000కు పడిపోయిందంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల, ఈ ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఇలా పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా రైతులను అడిగితే ఏమంటున్నారు? 10 రోజులైనా సీసీఐ కొనుగోలు కేంద్రానికి పోతే ఏదో ఒక కొరీలు పెడతా ఉన్నారు, తిప్పి పంపుతా ఉన్నారు. ఇంకా దిక్కులేకమే మార్కెట్లో వచ్చి చెప్పిన ధరకు అమ్ముకుంటున్నామని చెప్తున్నారు. తూకంలో కూడా చాలా మోసం జరుగుతా ఉంది. తూకంలో కూడా మాకు మోసం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సీసీఐ కూడా రైతుల దగ్గర కొంటలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అక్కడ దళారుల దగ్గర కొంటున్నారు. వ్యాపారులేమో రైతుల దగ్గర 6,000కు కొని సీసీఐ దగ్గర 7,500 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా పత్తి రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజేమో అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. పత్తికి కూడా 500 బోనస్ అని చెప్పారు. కానీ ఈ రోజు బోనస్ మాట బోగస్ అయిపోయింది. కనీసం మద్దతు ధర కూడా రావడం లేదు. మార్కెట్ యార్డ్ లో ఇప్పటిదాకా మార్కెట్ సెక్రటరీ గారిని కలిస్తే ఆయన ఇచ్చిన పేపర్లోనే ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఈ మార్కెట్ లో మద్దతు ధర రాలేదు. మార్కెట్ సెక్రటరీ గారు ఇచ్చిన పేపర్ ఇది, నేనేమి తేలేదు ఈ పేపరు. ఇప్పటి వరకు యావరేజ్ గా 6,500 రూపాయలు కూడా మద్దతు ధర దాటడం లేదు. ఒకవైపు అకాల వర్షాలతోని పంట దెబ్బతిని రైతులు తీవ్రమైనటువంటి బాధలో ఉన్నారు. పెట్టుబడి సాయం కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. పెట్టుబడి సాయం ఇవ్వలేదు. కనీసం మద్దతు ధరకైనా పంట కొంటారేమోనంటే మద్దతు ధర కూడా రావడం లేదు. అంటే 500 బోనస్ దేవుడికి గాని 1,000 రూపాయలు మద్దతు ధర కంటే తక్కువ కొంటున్నారు. అంటే 1,500 రూపాయలు నష్టం. 7,521 రూపాయలు పత్తి మద్దతు ధర అయితే ఈ రోజు వరకు ఈ మార్కెట్ లో కొన్న యావరేజ్ రేటు 6,400, 6,500. అంటే ప్రతి క్వింటాల్ మీద 1,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6,600 మరి తగ్గింది కదా, 7,500 రావాలి కదా. 7,500 చేస్తున్నారు. సీసీఐ ఎక్కడొచ్చాను 16% వచ్చినప్పుడు 7,500 రావాలి కదా బాబు. పార్టీ కార్యకర్తలంతా కొంచెం ఎన్నుకుంటుండే 6,600 మరి తగ్గింది కదా, 7,500 రావాలి కదా.